తల్లిదండ్రులు కొడుకు పెళ్లి చేస్తారండి. బానే ఉంది. కోడలు ఇంటికొస్తది. ఇంటికొచ్చాక వాళ్ళ కోరిక అంటే సంవత్సరానికి తిరిగేకల్లా బిడ్డ కావాలని కోరుతారనమాట. బాగుంది. కానీ పిల్లలు పుట్టరు కొంతమందికి. లేట్ అయితుంది. 1 ఇయర్ పడుతుంది. 2 ఇయర్స్, 3 ఇయర్స్ పడొచ్చు. అప్పుడేమవుతుందంటే అత్తమామగారులు కోడల్ని తప్పడతారనమాట. ఆవిడని సాధిస్తారు. అంటే ఏమో లోపం ఉందో నీలో ఏమోనని చెప్పి ఆవిడని వేధిస్తారనమాట. పిల్లలు పుట్టినప్పుడు లోపం ఎవరు ఉండాలా? ఇద్దరు చెక్ చేయాలి కదా. అట్ట కాదు, కోడని తీసుకెళ్తారు హాస్పిటల్కి, చెక్ చేపిస్తారన్నమాట. అక్కడ తేలుతుంది ఏమి లోపం లేదని చెప్పి తెస్తారు. మళ్ళీ కొడుకు చెక్ చేపిస్తారు కదా, మళ్ళీ చేపిరు. కొడుకు కరెక్ట్ ఉంటారనమాట, లోపం ఉండదని. మీకు తెలుసా? మళ్ళీ ఇక ఖర్చుపక్కల అమ్మకులు ఉంటారన్నమాట. ఏంటి వదినా ఇంకా పిల్ల పడేది నీ కోడలికి, ఏంది ఏమన్నా లోపం చూపించినట్టు అంటారనమాట. అంటారే కానీ ఇంట్లో కొడుకున్నాడు, కొడుకు వాడికి లోపం అని గమనించారా? చూడరు. అంటే ఇక్కడ పిల్ల పుడితే నింద మోసే ఎవరు? కొడలు మాత్రమే. కొడుకు నింద మోయడు. ఇద్దరు బాధ్యత కదా, మన ఇద్దరిని సమానం చూడాలి కదా. అట్లా మొత్తం తప్పంతా కొడల మీద నెత్తినేస్తారు. ఇక్కడ కొడుకునే బాగుంటారు రాజులాగా. ఇన్ కేసు ఒకవేళ కులర్ లోపం ఉంటే పరిస్థితి ఏంటి చెప్పండి? అది గమనించారా? గమనించరు. ఏమంటే కొడుకు కాబట్టి నమ్మకం ఉంటుంది. ఓకే, ఒకసారి టెస్ట్ చేసి చూడండి కొడుకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉందేమో గమనించండి. అదే మనం గమనించాము. కోడలు కదా, వేరే వాళ్ళ అమ్మాయి కదా, నెత్తిన వేసేయండి నిందని. అలాగే బట్టి ఎదురుకు పిల్లలు పుట్టలేదు చాలామంది. తెలుసా మీకు? ముందు మీకు ఆలోచన ఉంటే టెస్ట్ చూపించిన కోడలికి కరెక్ట్గా ఉంది కాబట్టి కొడుకు చూపించి టెస్ట్ అక్కడ తెలుస్తుంది. అట్లా మనం చూడాలన్నమాట.